వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మళ్ళీ ఇండియాలో నోట్లు రద్దు కాబోతున్నాయా? ఇప్పుడున్నటువంటి 200 అలాగే 500 నోట్లు రద్దు కాబోతున్నాయా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తుంది. ఎందుకు అనంటే రాబోయేటువంటి ఎన్నికల దృష్ట్యా చంద్రబాబు నాయుడు 200 నోట్లు అలాగే 500 నోట్లు ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నట్లు అని వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు ఇలా డిమాండ్ చేస్తున్నారు? మరి దీనికి సంబంధించి మోదీ కానీ అమిత్ షా కానీ ఏ విధంగా స్పందించేటువంటి అవకాశం ఉంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సిఎస్ రావు గారు. నమస్తే. రాబోయేటువంటి ఎన్నికల దృష్ట్యా చంద్రబాబు నాయుడు 200 నోట్లు అలాగే 500 నోట్లు రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? దీనిపైన బీజేపీ పెద్దలు ప్రధాని మోదీ అలాగే అమిత్ షా ఏ విధంగా స్పందించేటువంటి అవకాశం ఉంది? సో ఒకటి ఏంటంటే నోట్ల రద్దు అనగానే మనకి గుర్తొచ్చేది రాత్రే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొత్తం నోట్లను రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అప్పట్లో 500 రూపాయల నోట్లు మొత్తాన్ని రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఏమైంది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత నోట్ల రద్దు తర్వాత మనకు కనిపిస్తుంది ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి. దాదాపుగా ఇప్పుడు ఎక్కడ ఏ మారుమూలలో లేదా ఫుట్పాత్ వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఇవాళ డిజిటల్ పేమెంట్స్ అలౌ చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్లోకి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ అందరూ. సో కరెన్సీ తోటి అవసరమే లేదు. సో ఎందుకు ఇదంతా చేశారు నరేంద్ర మోడీ అప్పట్లో అని అంటే బ్లాక్ మనీని తగ్గించడానికి, తర్వాత ఉగ్రవాదం తగ్గే అవకాశం ఉందని. అది అఫీషియల్గా ఉగ్రవాదం తగ్గేదానికి చెప్పకపోయినప్పుడు కూడా ఆయన అల్టిమేట్ గోల్ ఏంటంటే యాక్చువల్గా మనకి పాకిస్తాన్ భారతదేశం ప్రింట్ వేసేటువంటి డబ్బుల యొక్క ఆ పేపర్ ఉంటుంది కదా, కరెన్సీ పేపర్, ఆ కరెన్సీ పేపర్ ఒకటే, క్వాలిటీ ఒకటే, కంపెనీ ఒకటే, చైనా నుంచి తీసుకొస్తారు. సో కాబట్టి వీళ్ళు ఇండియన్ ఎకానమీని దెబ్బతీయటానికి పాకిస్తాన్ వాళ్ళు దొంగ నోట్లని ప్రింట్ చేసేసి డంప్ చేసేవాళ్ళు ఇండియాలోకి. ఆ డబ్బుల్ని కొంతమంది యువకులకి ఇచ్చేసి ఉగ్రవాదులుగా వాళ్ళని తయారు చేసేవాళ్ళు. దాంతో ఉగ్రవాదం పెరిగిపోయేది, టెర్రరిజం పెరిగిపోయి జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు ఎవరొకరు కొట్టుకోవడం, చంపుకోవడం ఇవే కనిపించేది. ఎప్పుడైతే నోట్ల రద్దు జరిగిందో ఆ రోజు నుంచి మనకి బోర్డర్లో, పాకిస్తాన్ ఇండియా బోర్డర్లో పెద్దగా ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి హడావుడి తగ్గిపోయింది చాలా ఆల్మోస్ట్. ఇక 370 రద్దు చేసిన తర్వాత ఇక కంప్లీట్గా అసలు అక్కడ టెర్రరిజం అనేది చాలా వరకు కనిపించట్లేదు, ఇప్పుడు వినిపించట్లేదు కూడా. సరే ఒకటి అలా జరుగుతున్నాయి, వినిపించట్లేదు. అంటే నోట్ల రద్దు వల్ల జరిగినటువంటి ప్రయోజనాలు, ఇప్పుడు బ్లాక్ మనీ తగ్గిపోయింది అని చెబుతున్నారు. బట్ బ్లాక్ మనీ ఇప్పటికి కూడా ఉంది, ఇంకా తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి. బ్లాక్ మనీ ఎప్పుడు తగ్గుతుంది అంటే డిజిటల్ పేమెంట్స్ పెరగాలి. డిజిటల్ పేమెంట్స్ ఇప్పటికే పెరిగినాయి, కానీ బ్లాక్ మనీ మాత్రం పెరుగుతుంది. నిన్నగాక మొన్న వచ్చినటువంటి సర్వేలో ఏం చెప్పింది, భారతదేశ వ్యాప్తంగా 1% ఉన్నటువంటి కుబేరులు మొత్తం సంపదలో 40% షేర్ చేసుకుంటున్నారు అని. అంటే 40% సంపద 1% కుబేరుల దగ్గర ఉంది. మిగతా 60% సంపద 99% మంది ప్రజల సంబంధించింది. అంటే వీళ్ళు పెరిగిపోతున్నారు కుబేర్లు, అంటే బ్లాక్ మనీ పెరిగిపోతుంది. దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? డిజిటల్ పేమెంట్లు పెంచాలి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉండాలి. అది ఉండాలంటే ఏం చేయాలి? పెద్ద నోట్లను రద్దు చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 2000 రూపాయల నోట్లు ఆల్మోస్ట్ ఎక్కడ కనిపించట్లా. కానీ విచిత్రంగా విజయవాడలో నిన్న ఎన్నికల కోడ్ ఉంది కదా, ఇప్పుడు పోలీసులు తనిఖీ చేస్తే 1,60,00,000 ఒక కారులో పట్టుకున్నారు. పట్టుకుంటే మొత్తం 2000 రూపాయల నోట్లే, మొత్తం 2000 రూపాయల నోట్లే. రద్దు చేసినంత వాటిని ఏం చేసుకుంటారు? రద్దు చేయలేదు కదా, కంప్లీట్ రద్దు చేయలేదు, ప్రింటింగ్ ఆపేశారు. 2000 రూపాయలు రద్దు చేయలేదు, చెల్లదని చెప్పలేదు. 2000 రూపాయల నోట్లు చెల్లుతాయి, అది బ్యాంక్లో ఇచ్చేసి వేరే తీసుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా ఇవన్నీ బ్లాక్లో పెట్టారు కదా డబ్బులు, అవన్నీ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత పంచుతారు. పంచిన తర్వాత బ్యాంకులో పోయి ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళు టైం పీరియడ్ కూడా అయిపోయింది కదా 2000 నోట్లకి ఇస్తారు. ఏముంది, ఆర్బీఐ తీసుకెళ్ళి ఇస్తారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది కదా, 2000 నోట్లు బ్యాంకులో సబ్మిట్ చేసేటువంటి టైం పీరియడ్ అయిపోయింది. దాని రిలాక్సేషన్ కూడా ఇస్తారు. ఇప్పుడు రాత్రి రైడ్ చేసినప్పుడు దాదాపు 1,60,00,000 మొత్తం 2000 రూపాయల నోట్లే దొరికినాయి. దానికి మళ్ళీ ఆర్బీఐ దగ్గరికి పోయి డైరెక్ట్గా మార్చుకునేటువంటి వెసులుబాటు ఉంది. కొన్ని కౌంటర్లు ఉన్నాయి.
కానీ అప్పుడు 2000 రూపాయల నోట్లు రద్దు చేశారు సుమారుగా, అంటే ప్రింటింగ్ కూడా ఆపేశారు. అయితే ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి ఏంటి 500, 200, 100, 200, 100 ఉన్నాయి. అమెరికా లాంటి దేశాల్లో హయ్యెస్ట్ డెనామినేషన్ ఎంత? $100 అంతే. $100 హయ్యెస్ట్ డెనామినేషన్, తర్వాత ఉండదు. అక్కడ అందుకే నీకు డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ ఉంటేనే నీకు కరప్షన్ తగ్గిద్ది. ప్లస్ పొలిటికల్ కరప్షన్ ప్రధానంగా. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఇన్ని కోట్లు పంచుతున్నారు, ఒక్కొక్కరికి పంచుతున్నారు కదా. సో ఇప్పుడు 2000 రూపాయల నోట్లు బయటకు వస్తున్నాయి. మరి అవి తీసుకుంటారా, పబ్లిక్ తీసుకోరా తెలియట్లా. దాని పీరియడ్ అయితే అయిపోయింది. ఏది బ్యాంకుల్లో తీసుకున్నటువంటి పీరియడ్ అయిపోయింది. కానీ ఆర్బీఐకి డైరెక్ట్గా పోయి ఇచ్చే తీసుకుంటారు. సో ఇప్పుడు ఈ డబ్బులు మాత్రం పట్టుకున్నారు, అది ఏం చేస్తారో తెలియదు. అది ఒకటైతే. 2, హవాలా బిజినెస్ జరుగుతుంది పెద్ద ఎత్తున. దేశవ్యాప్తంగా హవాలా బిజినెస్ జరుగుతుంది. అది ఎవరు చేస్తున్నారు? కొంతమంది పొలిటీషియన్స్ చేస్తున్నారు. ఆ కొంతమంది పొలిటీషియన్స్లో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పెద్దగా ఎక్కువగా చేస్తున్నారు హవాలా బిజినెస్ అనేది చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణ, ప్రధానమైన ఆరోపణ. ఇవాళ విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో ఆయన వర్క్షాప్లో మాట్లాడినంటే రాబోయేటువంటి రోజుల్లో 200 రూపాయలు అలాగే 500 రూపాయలు కనుక బ్యాన్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మొత్తం దేశ సంపదను దోసేసుకుంటారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సంపదను విదేశాలకు తరలిస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇవాళ ఇచ్చినటువంటి దిశానిర్దేశం అదే. జగన్మోహన్ రెడ్డి హవాలా బిజినెస్ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు అనేది ఆయన వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం. ఇప్పటికే రాష్ట్ర సంపదను దోచేసుకున్నారు అనేది ఆయన ఆరోపణ చేస్తున్నారు. ఏ రూపంలో రాష్ట్ర సంపదను దోచేసుకున్నారు, ఏ విధంగా హవాలా బిజినెస్ చేస్తున్నారు అని అంటే, దేశవ్యాప్తంగా డిజిటల్ మార్కెట్, డిజిటల్ ప్రమోషన్స్ జరుగుతుంటే, డిజిటల్ పేమెంట్స్ జరుగుతుంటే, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం కరెన్సీ ఇస్తేనే మద్యం అమ్ముతున్నారు. అంటే డిజిటల్ పేమెంట్స్కి అలౌ చేయట్లా, డబ్బులు ఇస్తేనే. మరి ఆ డబ్బులన్నీ ఎందుకు ఎక్కడికి పోతున్నాయి అని అంటే, తాడేపల్లి ప్యాలెస్కి పోతున్నాయి మొత్తం డబ్బులు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఆ డబ్బులన్నింటినీ కూడా బ్లాక్లోకి తరలిస్తున్నాడు. కాబట్టి రాష్ట్ర సంపదను అంతటిని కూడా దేశాలు దాటిస్తున్నాడు. దేశాన్ని దాటిస్తూ హవాలా బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలన్నా, జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలన్నా 200 రూపాయలు 500 రూపాయలని బ్యాన్ చేయాలి అని చెప్పి చెబుతున్నారు. ఈ రెండు కనుక బ్యాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయగలము. లేదంటే ఆంధ్రప్రదేశ్ సంపదని విదేశాలకు తరలిస్తూనే ఉంటాడు అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పండి అని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీ క్యాడర్కి, లీడర్లకి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకు ఆ విధంగా చేశాడంటే, ఇప్పుడు తాజాగా బయటకు వచ్చినటువంటి డ్రగ్స్ వ్యవహారం కానీ, ఆ తర్వాత ఈ సిండికేట్, ఇసుక సిండికేట్ కానీ, మద్యానికి సంబంధించినటువంటి స్కామ్ కానీ, ఇవన్నీ భూములకు సంబంధించిన స్కామ్ కానీ, ఇవన్నీ పరిశీలించిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి ఒక అభిప్రాయానికి వచ్చాడు. ఏంటంటే రాష్ట్ర సంపద మొత్తం వెళ్ళిపోతుంది, లండన్కో లేకపోతే స్విట్జర్లాండ్కో సింగపూర్కో పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇమీడియట్గా ఈ 200 రూపాయలు 500 రూపాయలు రద్దు చేయండి అని చెప్పి ఒక డిమాండ్ ఆయన చేస్తున్నారు. డిజిటల్ ఆల్రెడీ పేమెంట్స్ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈ బ్యాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు హవాలా బిజినెస్ తగ్గిస్తారు, లేదంటే హవాలా బిజినెస్ కంటిన్యూ అవుతుంది. ఈ విషయాన్ని నరేంద్ర మోడీకి కూడా చెప్పాను అనేటువంటి విషయం కూడా ఆయన చెప్పారు క్యాడర్కి. సో రాబోయేటువంటి రోజుల్లో కూడా కూటమి కాబట్టి, కూటమిలో తీసుకున్నటువంటి డెసిషన్స్, ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ కనుక ఏర్పడితే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఇదే అంశాన్ని నరేంద్ర మోడీ దగ్గర ప్రజెంట్ చేసి రాబోయేటువంటి రోజుల్లో ఈ కరెన్సీని రద్దు చేసేటువంటి ప్రయత్నం కూడా ఆయన చేసే అవకాశం ఉంది. అట్లీస్ట్ 200 రూపాయల నోటు కాకపోయినా 500 రూపాయల నోటును అయితే రద్దు చేయించేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. సో మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ నోట్ల రద్దు మళ్ళీ తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉందా ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో? మరి మోదీ అమిత్ షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూద్దామండి నోట్ల రద్దుకు సంబంధించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ.